అమలాపురం వైఎస్ఆర్సీపీ పార్టీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో హాట్ కామెంట్స్ చేసిన విశ్వరూప. బహుశా నిన్న కూటమి సభకి జనం రాలేదని ఆ విధంగా దిగజారి మాట్లాడారా, కేవలం ఆనందరావు రాసిన స్క్రిప్ట్ చదివి చంద్రబాబు మాట్లాడారా? ఆరోపణలను నిరూపిస్తే పోటీ నుండి తప్పుకుంటా, వాస్తవాలకు దూరంగా బాబు మాట్లాడారని, ఆనందరావు అలవాట్లని అన్ని నాపై రుద్దే ప్రయత్నం చేశారు. మీడియా మిత్రుల ముందే సవాలు చేస్తూ ఆరోపణలలో వాస్తవం ఉంటే రాజకీయాల నుండి తప్పుకుంటా, కోనసీమ ప్రజలు మంచివారని, ఒకరిద్దరు చేసిన తప్పిదం వల్ల కోనసీమ నాయకులను కించపరిచి మాట్లాడారని విమర్శించారు. పార్టీల మధ్య పోటీ కంటే నాకు ఆనందరావు మధ్య వ్యక్తిత్వ పోటీ నడుస్తుందని వెల్లడించారు. నిన్న గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఒక ఫస్ట్ టైం ఎమ్మెల్యే మళ్ళీ ఎమ్మెల్యే అవుతాడో లేదో కూడా తెలియదు అయినటువంటి ఆనందరావు గారు వాడిన భాషనే తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే నేను ఇప్పుడు 3 సార్లు శాసనసభ్యునిగా పనిచేశాను. ఒక నాయకుడికి, ఒక ముఖ్యమంత్రికి, ఒక ప్రతిపక్ష నాయకుడికి వారి స్థాయిని బట్టి వారికి గౌరవం వారికి ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది. డెమోక్రసీలో మనం శాసనసభలో అడుగుపెట్టినప్పుడు ముఖ్యమంత్రికి గౌరవం ఇచ్చి మాట్లాడాలి. ఆ స్థాయి వ్యక్తులైతే, ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తులైతే ముఖ్యమంత్రి విమర్శించవచ్చు తప్ప ఫస్ట్ టైం ఎమ్మెల్యే ముఖ్యమంత్రిని ఆ విధంగా మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. అసలు మన స్థాయిని మనం గమనించుకుని మాట్లాడాలి. నేను 3 సార్లు శాసనసభ్యునిగా పనిచేసినప్పటికీ, 10 సంవత్సరాల మంత్రిగా పనిచేసినప్పటికీ ఇప్పటికీ ఏనాడు కూడా చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగానే ఎప్పుడు దూషించారు. చంద్రబాబు నాయుడు కానీ, ఏ ఇతర పార్టీ నాయకులు కానీ వ్యక్తిగత దూషణలు నేను ఎప్పుడు పోలే. సిద్ధాంతపరంగా ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద గంటల సభ్యులు డిబేట్ చేయమంటే నేను రెడీ. సిద్ధాంతాల మీద డిబేట్ చేస్తాను, వాళ్ళ వ్యవహార శైలి మీద మాట్లాడతాను తప్ప వ్యక్తిగత విమర్శకు ఎప్పుడు పోలేదు. కానీ ఆనందరావు గారు చాలా దిగజారి, మరి అతను ఏ ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడో, లేకపోతే చంద్రబాబు నాయుడు మీటింగ్ జనం రాలేదని ఫ్రస్ట్రేషన్లో ఉన్నారో, లేకపోతే సీట్ ఏమైనా మారుతాడని ఫ్రస్ట్రేషన్లో మాట్లాడా, కానీ ఆ దుర్మార్గుడు అని సంబోధించే స్థాయి ఆనందరావు గారికి మరి మంచి చేయదని తెలియజేసుకున్నాను. ఎందుకంటే మన స్థాయి తెలుసుకుని మనం మాట్లాడాలి. ఒక ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో, ఈ రాష్ట్ర ప్రజల చేత 51% ఓట్లు, 85% సీట్లు నెగ్గించుకున్న వ్యక్తి, ఒక 5 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న వ్యక్తిని ఆ స్థాయి నీది కాదని ఆనందరావు గారిని హెచ్చరిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సేమ్ రిపీట్ చేశారంట. మెడికల్ కాలేజీకి సంబంధించి సేకరించినటువంటి దాదాపు 64 ఎకరాల సబ్జెక్టు కరెక్షన్, 64 ఎకరాల భూమిలో 74, నాకు తెలిసి 74 లక్షల రూపాయలు, 74.5 లక్షల రూపాయలకి ఎకరానికి నేను సెట్ చేయడం జరిగింది. రైతులకి కలెక్టర్కి మధ్య నేనే మధ్యవర్తి కూర్చున్నా. నేను ఇప్పటికీ నిన్న రాసినటువంటి ఆంధ్రప్రభ ఏదో బట్ట కాల్సిన ముఖం మీద వేసి చూసుకోమన్నట్టుగా చాలా పెద్ద పెద్ద బ్యాన్ హెడ్డింగ్ పెట్టేసి రాశారు. ఆంధ్రప్రభలో చూసాను నేను, మిగిలిన పేపర్ చూడలేదు. చాలా పెద్ద పెద్ద అక్షరాలతోటి. నేను ఒకటే చెప్తున్నా, ఆంధ్రప్రభ యాజమాన్యానికి కానీ, ఏబిఎన్కి కానీ, లేకపోతే మీడియాని కూడా ఎప్పుడు వ్యక్తిగతంగా మాట్లాడాను, ఏబిఎన్ కానీ, ఈనాడు కానీ, ఎవరినైనా సరే జర్నలిస్ట్ మిత్రులందరికీ చెప్తున్నా, నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఇంకా నెల రోజులు టైం ఉంది ఎలక్షన్స్కి, నామినేషన్ ఇంకా 10 రోజులు టైం ఉంది. ఈలోపు మెడికల్ కాలేజీకి ల్యాండ్ ఇచ్చిన ల్యాండ్ యాజమాన్యులు అందరూ కూడా నాకు తెలిసి 90% తెలుగుదేశం పార్టీ రైతులు, 90% రైతులందరూ కూడా తెలుగుదేశం పార్టీ వ్యక్తులు, తెలుగుదేశం పార్టీ సింపథైజర్స్. ఈ యొక్క ల్యాండ్ ఎక్విజిషన్లో ఎవరి దగ్గరైనా మీరు గొట్టాలు పట్టుకెళ్ళవచ్చు, మీరు మీడియా సమక్షంగా మీరు వాళ్ళతో విచారం చేసుకోవచ్చు, రైతులందరినీ మీరు మాట్లాడవచ్చు. గతంలో రైతులు కూడా వచ్చి ఆడియో ఆఫీసులో కూడా మాట్లాడారు, ప్రత్యేక కలెక్టర్ సమక్షంలో కూడా మాట్లాడారు. ఎవరైనా సరే 100 రూపాయలు ఎక్కడైనా లంచం తీసుకున్నాడో 20 రూపాయలు నిరూపించగలిగితే నేను పోటీ నుంచి తప్పుకుంటున్నాను తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఛాలెంజ్ చేస్తున్నా. లేకపోతే నా మీద లేనిపోని ఆరోపణలు చేసినటువంటి ఎవరో కిందన్న స్థాయి నాయకులు ఒక స్లిప్ ఇస్తే, ఆనందరావు స్థాయి నాయకులు స్లిప్ ఇస్తే ఆ స్లిప్ చదవడం కాదు చంద్రబాబు నాయుడు గారు. మీరు ఆలోచించి, మీరు పరిశోధించి, చెడ్డుంటే చెడ్డగా మాట్లాడే హక్కు మీకుంది. ఒక ప్రతిపక్ష నాయకుడిగా మంత్రి మీద మాట్లాడే హక్కు పూర్తి హక్కు మీకుంది. నాకంటే సీనియర్ రాజకీయవేత్త మాట్లాడవచ్చు. కానీ ఏ విధమైన చిన్న గురువింద గింజంతా కూడా వాస్తవం లేని విషయాన్ని తీసుకొచ్చి
ఈవేళ నా మీద బురద చల్లడం అంటే ఆకాశం మీద ఉమ్మైన లాంటిదే, తిరిగి అది మీ మొక్కన పెడతాదని తెలియజేసుకున్నాను. ఇది బహుశా నేను అనుకుంటున్నాను ఆనందరావు గారు తనకున్న అలవాట్లని నాకేసి కట్టడుకుంటున్నాను. దాదాపు నాకు తెలిసి 3 మండలాల్లోనూ దాదాపు వందలాది ఎకరాలు ఎక్విజిషన్ చేశారు. దాంట్లో కూడా ఛాలెంజ్ చేస్తున్నా, ఇంటి స్థలాల కోసం ల్యాండ్ ఎక్వైర్ చేసినటువంటి ల్యాండ్స్లో ఎక్కడైనా ఏ యాజమాన్యమైన దగ్గరికైనా వెళ్ళి, ఏ భూ యజమాని దగ్గరికైనా వెళ్ళి మీడియా మిత్రులకు కూడా నేను సవాల్ చేస్తున్నా, ఎవరైనా సరే ఈ ల్యాండ్ ఎక్విజిషన్లో ప్రభుత్వం మాకు ఇచ్చిన డబ్బుల్లో విశ్వరూప్ గారు 100 రూపాయలు తీసుకున్నారని ఎవరైనా నిరూపించగలిగితే శాశ్వతంగా రాజకీయాలను తప్పుకుంటాను. మీకు బంపర్ ఆఫర్ ఏంటంటే, ఈవేళ ఎన్నికల్లో నామినేషన్ చేసి ముందుగానే రిజెక్ట్ చేసే ముందుగానే ఎవరైనా నిరూపించగలిగితే పోటీ నుంచి విత్డ్రా అవుతారని తెలియజేసుకున్నాను. దానికి ఆనందరావు గారు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ వారి పార్టీ వారు కానీ సిద్ధంగా కావాలని తెలియజేస్తున్నాను. లేకపోతే ఆ పార్టీకి కొమ్ము కాసే కొంత ఎవరైనా మీడియా వాళ్ళు ఉంటే వాళ్ళైనా సరే ఎంక్వైరీ చేసుకోవచ్చు. గతంలో చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా. ఎందుకంటే పాడిందే పాడరా అన్నట్టు ప్రతిసారి రిపీటెడ్గా ఆరోపణలు చేయడం, కింద స్థాయి ఆనందరావు స్థాయి వ్యక్తి ఒక ఆరోపణ చేశాడంటే దాన్ని పట్టుకుని చదవడం అన్నది అది చంద్రబాబు నాయుడు రాజకీయవేత్తకి తగదని తెలియజేసుకున్నాను. ఇంకా ఏదో మున్సిపల్ కాంప్లెక్స్ భవనాన్ని, మున్సిపల్ ఆఫీస్ పక్కన ఉన్న భవనాన్ని కార్యకర్తలకి ఇచ్చి కట్టిస్తున్నానని కూడా మాట్లాడినట్టు మా దృష్టికి వచ్చింది. అది నాకు తెలిసి టెండర్స్ జరుగుతాయి మున్సిపాలిటీలో, ఆ టెండర్స్లో పార్టిసిపేషన్ చేసిన వ్యక్తికే వస్తాయి తప్ప, టెండర్స్ వస్తాయి తప్ప నామినేషన్ మీద ఇస్తే దాదాపు కోట్లాది రూపాయల వరకు, అది ఎంత లక్షలు 3.5 కోట్ల వరకు నామినేషన్ మీద ఇచ్చే అవకాశం ఉండదు. తప్పనిసరిగా అది టెండర్ ప్రాసెస్ ప్రకారమే జరిగింది తప్ప దాంట్లో ఎక్కడైనా సరే ఏ విధమైన మున్సిపల్ టెండర్లో కానీ ఎక్కడైనా కానీ విశ్వరూప్ అన్నవాడు అవినీతికి పాల్పడినట్టు రుజువు చేయగలిగితే రాజకీయాలను తప్పుకుంటానని తెలియజేసుకున్నాను. ఇంకా అదేవిధంగా చేపల చెరువులు తవ్వితే లంచమూసలు చేస్తున్నాడని, ఇది ఆనందరావు గారిది అలవాటు. బహుశా ఆయన అలవాటు ఆయన రాసించే స్లిప్లో అదే చంద్రబాబు చదువురు, అది ఆనందరావు గారికి వర్తిస్తానని తెలియజేసుకున్నాను. ఇవాళ అనేక మంది ఎక్కువ చెరువు యాజమాన్యం ఉన్నారు. నేను 2009 నుంచి 14 వరకు మత్స్యశాఖ మంత్రిగా పనిచేసాను, యానిమల్ హస్బెండరీ అండ్ ఫిషరీస్ మినిస్టర్గా పనిచేశాను. అప్పుడు వేలాది ఎకరాలు తవ్వారు. ఎవరైనా సరే ఒక యాజమాన్యం అయినా సరే విశ్వరూప్ గారు 100 రూపాయలు మమ్మల్ని డిమాండ్ చేశారని తెలియజేస్తే రాజకీయాలను శాశ్వతంగా విరమిస్తారని తెలియజేసుకున్నాను. ఇటువంటి చవకబారు ఆరోపణలు చేయడం అన్నది చంద్రబాబు స్థాయి వ్యక్తి